శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఉగాది అనగా సంవత్సరాది. ప్రతి సంవత్సరం కూడా మనమందరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, పాలకులు ప్రజలు వారి మధ్యలో అన్యోన్యత ఎలా ఉంది, వర్షాలు ఎలా పడతాయి, గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, మౌఢ్యం ఎప్పుడు వస్తుంది, కర్తరి ఎప్పుడు వస్తుంది, ఏ పండుగలు ఏ ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి అని నిర్ణయం చేసి రాస్తారు. కనుక దాన్ని మనం ఉగాది రోజున ప్రారంభిస్తాము. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే ఏం ఫలితం వస్తుంది? శ్రీ కళ్యాణ గుణావకము రిపుహరం దుస్వప్న దోషావకము గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగం వింటే గంగా స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది. దుస్వప్నాలు రాకుండా ఉంటాయి. ఎవరితోనూ కూడా శత్రుత్వం కలగదన్నమాట. గోదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది. ఆయుర్దాయం వృద్ధి అవుతుంది. పంచాంగం వింటే ఆయుర్దాయం వృద్ధి ఎలా అవుతుంది అనేటువంటి అనుమానం వస్తుంది. పంచాంగ శ్రవణం ద్వారా మన గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలకు ఏ శాంతి చేసుకుంటే మనకు ఆరోగ్యం ఉంటుందో దానివల్ల వస్తుంది. కనుక ఆయుర్వృద్ధి అని చెప్పినాము. దాన్ని మనకు ఆరోగ్యంగా పరిగణించవలే. సంతాన సంపత్ప్రదం, మన సంతానం కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ పిల్లవాళ్ళకు కూడా ఏ గ్రహచారం ఎట్లా ఉంది, వాళ్ళ విద్యలో ఏమైనా ఆటంకాలు వస్తుందా, వివాహానికి ఏమైనా ఆటంకం వస్తుందా, ఏ గ్రహం వల్ల ఈ ఆటంకం వస్తుంది అని దానికి శాంతి చేస్తాం. కనుక వాళ్ళకు వివాహం కానీ ఉద్యోగం కానీ విద్య కానీ సరిగ్గా వస్తాయి. కనుక అందుకోసం సంతాన సంపత్ప్రదం అని చెప్పారు. నానాకర్మ సుసాధనం, ఏ కర్మలు కూడా మనం చేసే పనులను కూడా మంచిగా ఏ విఘ్నం లేకుండా ఉండెక్కితే కనుక ఈ రోజున మనము ఉగాది రోజున పంచాంగాన్ని వింటాము. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. క్రోధి అంటే అందరు కూడా కోపం అనుకుంటారు. అవిసంతతయ క్రోధీ వత్సరే సస్యవృద్ధయగా దంపత్యోర్వైరమన్యోన్యం నృపాణాంచ పరస్పరం. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో సస్యవృద్ధి అభివృద్ధి జరుగుతుంది. దంపతులు అన్యోన్యంగా ఉంటారు. కానీ రాజులు అంటే పాలకుల మధ్యలో మాత్రం వైరం కలిగి అనేక విధాలుగా కొట్లాటలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరం నవనాయకులు రాజు అంగారకుడు, మంత్రి శని, సస్యాధిపతి అంగారకుడు, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు, నీరసాధిపతి అంగారకుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని. ఈ విధంగా నవనాయకులు ఉంటారన్నమాట. అంటే రాజు ఒక్కడే అంగారకుడు, తక్కిన అందరూ పోర్ట్ఫోలియో అందరు మంత్రులు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. నవనాయకుల్లో 7 క్రూరులు అంటే క్రూరాభాను తమ శని ధ్వజకుజ. అంగారకుడు, రవి, రాహు, శని, కేతు ఈ గ్రహాలను క్రూరగ్రహాలు అంటారు. అంటే ఇందులో 7 కూడా క్రూరగ్రహాలకు ఆధిపత్యం వచ్చిందనమాట. 2 మాత్రమే సౌమ్యులు. అయినను దేశభద్రత రాజు అంగారకుడు సమర్థవంతంగా చేస్తాడు. అంటే అంగారకుడికి కోపం ఉంటేనే, శౌర్యం ఉంటేనే, పాపత్వం ఉంటేనే వాడు తన యొక్క రాజ్యాన్ని విస్తారం చేసుకుంటాడు. కనుక అంగారకుడు రాజు కనుక రాజ్యాన్ని సమర్థవంతంగా చేస్తాడు. మంత్రి శని అయినందువల్ల కొంత వాడు ఇచ్చేటువంటి సలహాల వల్ల న్యాయ విచారణ లేకుండా కొంత విచారం కలుగుతుందన్నమాట. సస్యాధిపతి నీరసాధిపతి రాజు కలిగినందున ధరలు బాగా పెరుగుతాయి. రాజుకు పైసలు కావాలంటే ధరలు పెంచాలి. ధాన్యాధిపతి చంద్రుడు అవడం వలన పంటలు చక్కగా పండుతాయి. రసాధిపతి గురువు అయినందువలన బంగారము, వెండి ఈ లోహాలకు ధర బాగా పెరుగుతుంది. రాష్ట్రం నిరంకుశంగా పాలించబడుతుందన్నమాట. రాష్ట్రంలో మన ఆపోజిట్ పార్టీ వాళ్ళ మాట వినకుండా
వాళ్ళకి ఏమాత్రం కూడా సహకరించకుండా వాళ్ళను ఒక క్రూరులుగా పాపులుగా చూసుకుంటూ నిరంకుశత్వంగా మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే కావాలని చెప్పి ఆ విధంగా పాలిస్తారు. ఈ శుక్రోదయం పాలన మాసంలో కలిగింది కనుక సువృష్టి, ధనధాన్యాదుల వృద్ధి, ఆషాఢ మాసం ముందు కూడా వర్షాలు బాగానే పడతాయి. బృహస్పతి మేషరాశిలో అస్తమించడం వలన అల్పవృష్టి, దుర్భిక్షం అంటే గురుమౌఢ్యం వస్తుంది కనుక అల్పవృష్టి అంటే వర్షాలు పడకుండా దుర్భిక్షం అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. వైశాఖ ముందు మళ్ళీ గురువు అవుతుంది కనుక కొంత సుఖం కలుగుతుంది. ఈ శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తే తెలియని రోగాలు వస్తాయి. ఇంతకుముందు ఏదో కరోనా వచ్చింది, అటువంటిదే ఏదైనా ఒకటి వైరస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. మీనరాశిలో శుక్రోదయం వలన సుభిక్షం కలుగుతుంది. బృహస్పతి వృషభరాశి సంచారం వల్ల మేఘాలు వర్షిస్తాయి, ధాన్యాలకు విలలు సమానంగా ఉంటాయి. వైశాఖ ఆశ్వయుజ మాసాల్లో ఏనుగులు, గుర్రములు ఇవి పీడింపబడతాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు కలహాలు కలిగ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా కుట్టాట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. గోధుమలు, పళ్ళు, శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు వీటికి ధర అధికంగా ఉంటుంది. జ్యేష్ఠ శ్రావణ మాసాల్లో వర్షాలు కురుస్తాయి. రాష్ట్రమంతటా కూడా కలహాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఈ క్రోధినామ సంవత్సరం లోపల ఏ నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుంది అంటే ప్రతి 4 మాసాలకు ఈ ఆదాయ కందాయాలని చెప్తారు. ఇది ప్రతి 4 మాసాలు పనిచేస్తుందన్నమాట. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే రుణాధికం, అంత్యశూన్యే ఫలం స్వల్పం, త్రిశూన్యే నిష్ఫలం భవేత్. అంటే ఒకవేళ మొదలు 0 వచ్చినట్టయితే వాళ్లకు వ్యాధి ఉంటుంది. రెండో నవకం లోపల 0 వచ్చినట్టయితే వాళ్లకు అప్పులు ఉంటాయి. మూడో నవకంలో ఉంటే కార్యాలు కావన్నమాట. అట్లాగే అశ్విని నక్షత్రానికి అంత్యంలో 0 ఉంది, భరణి నక్షత్రానికి ఆదిలో 0 ఉంది, కృత్తికా నక్షత్రానికి ఆది మధ్యలో 0 ఉంది, రోహిణి నక్షత్రానికి పూజ్యం లేదు, మృగశిరకు పూజ్యం లేదు, ఆరుద్ర నక్షత్రానికి 2వ స్థానంలో 3వ స్థానంలో పూజ ఉంది. పూజ అంటే 0 అనుకోవాలి. పునరుసు నక్షత్రానికి పూజ లేదు, పుష్యమి నక్షత్రానికి పూజ లేదు, ఆశ్లేష నక్షత్రానికి మధ్యలో పూజ ఉంది, మఘా నక్షత్రానికి పూజ లేదు, పూర్వ ఫల్గుని నక్షత్రానికి ఆది అంత్యంలో పూజ ఉంది, ఉత్తర నక్షత్రానికి మధ్యంలో పూజ ఉంది, హస్త నక్షత్రానికి చిత్తా నక్షత్రానికి పూజ లేదు, స్వాతి నక్షత్రానికి మధ్యలో పూజ ఉంది, విశాఖ నక్షత్రానికి అంత్యంలో పూజ ఉంది, అనురాధ నక్షత్రానికి పూజ లేదు, జ్యేష్ఠ నక్షత్రానికి మధ్యలో పూజ ఉంది, మూల నక్షత్రానికి ప్రథమంలో పూజ ఉంది, పూర్వాషాఢ నక్షత్రానికి పూజ లేదు, ఉత్తరాషాఢ నక్షత్రానికి మధ్యలో అంత్యంలో పూజ ఉంది, ధనిష్ఠ నక్షత్రానికి పూజ లేదు, శతభిష నక్షత్రానికి మధ్యలో పూజ ఉంది, పూర్వాభాద్ర నక్షత్రానికి పూజ లేదు, ఉత్తరాభాద్ర నక్షత్రానికి అంత్యంలో పూజ ఉంది, రేవతి నక్షత్రానికి ఆది మధ్యలో పూజ ఉందన్నమాట. ఇట్లా చెప్పినట్టుగా మొదటిగా ఆ ఫలితాలు చూసుకోవాలి. ఆదాయ వ్యయాలు మేషరాశి వాళ్లకు 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. అంటే 8 సంపాదన ఉంటుంది, 14 వ్యయం అవుతుంది. రాజపూజ్యం అంటే 4 ఆదరిస్తారు, 3 తిరస్కరిస్తారు. వృషభ రాశి వాళ్లకు 2 ఆదాయం, 8 వ్యయం, 7 పూజ్యం, 3 అవమానం. మిథున రాశి వాళ్లకు 5 పూజ్యం, 5 ఆదాయం, 5 వ్యయం, 3 పూజ్యం, 6 అవమానం. కర్కాటక రాశి వాళ్లకు 14 ఆదాయం, 2 వ్యయం, 6 పూజ్యం, 6 అవమానం. 14 వ్యయం, 2 పూజ్యం, 2 అవమానం. కన్యారాశి వాళ్లకు 5 ఆదాయం, 5 వ్యయం, 5 పూజ్యం, 2 అవమానం. తులారాశి వాళ్లకు 2 ఆదాయం, 8 వ్యయం, 1 పూజ్యం, 5 అవమానం. వృశ్చిక రాశి వాళ్లకు తులారాశి వాళ్లకు 2 ఆదాయం, 8 వ్యయం, 1 పూజ్యం, 5 అవమానం. వృశ్చిక రాశి వాళ్లకు 8 ఆదాయం, 14 వ్యయం, 1 పూజ్యం, 5 అవమానం. ధనుస్సు రాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 7 పూజ్యం, 5 అవమానం. మకర రాశి వాళ్లకు 14 ఆదాయం, 14 వ్యయం, 7 పూజ్యం, 5 అవమానం. కుంభరాశి వాళ్లకు 14 ఆదాయం, 14 వ్యయం, 6 పూజ్యం, 1 అవమానం. మీనరాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 2 పూజ్యం, 4 అవమానం. ఈ విధంగా
రాజపూజ్యాదులు మన యొక్క వాళ్లకు జరుగుతున్నమాట. ఈ సంవత్సరం వర్షధాన్యాదులు ఎట్లా ఉన్నాయంటే వర్షం 11 పాళ్ళ వర్షం పడుతుంది. ధాన్యం 11 పాళ్ళు ఉత్పత్తి అవుతుంది. శీతలం అంటే గాలి 5 పాళ్ళు ఉంటుంది. తృణం 13, ఉష్ణం 17, మారుతం 13, ప్రజావృద్ధి 15, ప్రజానాశనం 15 మంది పుడతారు, 15 చేస్తారు. రాజవిటరం 5, ఉగ్రం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 15, ఉపశమనం 17, ఆచారం 7, అనాచారం 7, జన్మంలో 5, మరణాలు 5, దేశ ఉపద్రవం 11, దేశ స్వాతంత్రం 9, చోరభయం 19, తన్నాశనం 9 అంటే 19 మంది దొంగతనం చేస్తే 9 మంది పట్టుబడతారు. అగ్నిభయం 15, తశాంతి 5, 15 ఇళ్ళు కాలిపోతే ఒక 5 ఇళ్ళు సంరక్షిస్తారు. మృగోపద్రవం 15, మృగక్షయం 13, కీటక భయం 17, తన్నాశనం 11, మూషక భయం 11, తన్నాశనం 5, సర్పోద్రవం 9, తన్నాశనం 7, కామం 17, క్రోధం 7, లోభం 5, మోహం 5, మదం 19, మాశ్చర్యం 13, సుఖం 3, దుఃఖం 7, భోగం 7, విడంబం 7, మనోవేదన 7, ద్వేషం 3, ప్రతిష్ట అంటే కీర్తి 15, అప్రతిష్ట 9. మన దేశానికి 15 మంది మనల్ని కీర్తిస్తే 9 మంది మనల్ని నిందిస్తారు. ద్యూతం అంటే జూదవాయట వాళ్ళు 19 మంది, మత్తత 9, పురుషోత్పత్తి 19, స్త్రీ ఉత్పత్తి 9. ఈ సంవత్సరం కూడా పురుష ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, స్త్రీలు తక్కువ ఉంటారు. ధాతువృద్ధి 15, భయం 3, శౌర్యం 7, దుష్ట శిక్షణ 7, శిష్టపాలన 15. అంటే పోలీస్ వ్యవస్థ చాలా చక్కగా ఉంటుంది. సత్యం 15, అసత్యం 15, విశ్వాసం 7, అవిశ్వాసం 7, దయ 13, నిర్దయ 11, న్యాయం 15, అన్యాయం 8, సస్యవృద్ధి 5, తన్నాశనం 6. అంటే కొద్దిగా సస్యాలు పాడైపోతుంటాయి అన్నమాట. పశువృద్ధి 8, తన్నాశనం 7, 8 పశువులు పుడితే 7 పోతాయి. శుకవృద్ధి 7, తన్నాశనం 5, ధూమ్ర కీటక వృద్ధి 4, తన్నాశనం 4, కోళ్ళు 4 వృద్ధి, తన్నాశనం 4, క్షుధ అంటే దప్పితో ఎక్కువ అయ్యేటువంటి వారి 7, తృష్ణ ఎండ 7, నిద్ర 13, ఆలస్యం 13, ఉద్యోగం 11, శాంతం 13, క్రోధం 11, దంభం 3, మిత్రభేదం 1, ఇష్టత 13, రసనిష్పత్తి 7, ఫలనిష్పత్తి 11, జ్ఞానం 13, అజ్ఞానం 1, కాపట్యం 7, నిష్కాపట్యం 13, ధార్మిక 1, అధార్మిక 1, గోమాయ వృద్ధి 4, తన్నాశనం 13, సస్యకీటక వృద్ధి 1, తన్నాశనం 1, శలభ వృద్ధి 4, తన్నాశనం 10, మశక వృద్ధి 1, తన్నాశనం 7. అంటే ఈ సంవత్సరం మనకు దోమల బాధ కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. వృశ్చికాలు అంటే తేళ్ల బాధ కూడా తక్కువనే ఉంటుంది. వ్యాఘ్ర వృద్ధి 13 అంటే పెద్ద పుళ్ళు కూడా కొంత సంరక్షించబడతాయి. ఈ విధంగా మనకు మాణిక్యాలు నవరత్నాలు కూడా నవరత్న వృద్ధి 3 ఉంది, మరకత వృద్ధి 2, మాణిక్య వృద్ధి 3, వజ్ర వృద్ధి 4, వైఢ్య వృద్ధి 1, గోమేధికం 1, పుష్పరాగం 1, ఇంద్రనీలం 1, ప్రవాళం 1. అంటే నవరత్నాల వృద్ధి కూడా ఈ సంవత్సరం మనకు బాగానే ఉందన్నమాట. పంచాంగ ఫలితం. పంచాంగ ఫలితం అంటే గ్రహాలు ఎలా ఉన్నా కానీ నక్షత్రాల ఫలితంగా ఒక సూచన ప్రకారంగా నక్షత్రాలు తీసుకొని దాన్ని లెక్క తీస్తే ఆ ఏ నక్షత్రాలుగా బాగుంటుందో తెలుస్తుంది అనమాట. అశ్విని నక్షత్రం, పుష్యమి నక్షత్రం, స్వాతి నక్షత్రం వాళ్లకు ఆరోగ్యం ఉంటుందన్నమాట. భరణి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్లకు ధనలాభం కలుగుతుంది. కృత్తిక, మఘ, అనురాధ, ధనిష్ట ఈ నక్షత్రం వాళ్లకు కొద్దిగా విచారంగా ఉంటుంది. రోహిణి, పూర్వఫల్గుని, జ్యేష్ఠ, శతభిషం ఈ నక్షత్ర జాతకులకు రాజసన్మానం కలుగుతుంది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర ఈ నక్షత్ర జాతకులకు కలహం కలుగుతుంది. ఆరిద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలకు చాలా బాగుంది, అలంకారం అన్నమాట. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ నక్షత్రాలకు బాగలేదు, వాళ్ళ కొద్దిగా రోగవృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ సంవత్సరంలో మనకు కనబడే గ్రహణాలు లేవు. క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ఏకాదశి శనివారం 4 మే 2024 నుండి క్రోధినామ సంవత్సర వైశాఖ పంచమి వరకు మంగళవారం వరకు 28/5/2000 వాస్తు కర్తేలు అంటారు.
ఈ వాస్తుకర్తల లోపల మన పూర్వకాలంలో అడవిలో పోయి చెక్కలు తెచ్చేది కనుక ఆ చెక్కలు కొట్టడం కానీ, తర్వాత కొత్త ఇల్లుకు ఈ పంజర కట్టేటువంటి కానీ, కొత్త పొయ్యిలు వేయడం కానీ ఇటువంటి కార్యాలు చేయకపోదురు. సరే ఇప్పుడు మనకు అటువంటివి ఏం లేవు కనుక కర్తరి అంటే ఎండలు ఎక్కువ ఉంటాయని చెప్పి కృత్తికా నక్షత్రం రోహిణి వస్తే రోహిణిలో రోకలు వెలుగుతాయని చెప్పి కృత్తికా రోహిణి నక్షత్రంలో రవి సంచారం చేస్తాడు కనుక ఎండలు బాగుంటాయి కనుక జాగ్రత్త కోసమని ఈ కర్తరి ప్రవేశం రాస్తాం. ఈ సంవత్సరం మూఢాలు 28 ఏప్రిల్ 2024 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి మొదలుపెడితే 11/7/2024 అంటే ఆషాఢ శుద్ధ పంచమి వరకు శుక్రమౌఢ్యమి. మళ్ళీ ఇదే సంవత్సరం అప్పుడే 3/5/2024 నుంచి చైత్ర బహుళ దశమి శుక్రవారం నుంచి 2/6/2024 వరకు ఇది గురుమౌఢ్యమి. అంటే ఏప్రిల్ 20 నుంచి మొదలు పెడితే 11 జూన్ వరకు ఏ శుభకార్యాలు పనికిరాకపోవడం. మళ్ళీ చివరి లోపల ఫాల్గుణ బహుళ ప్రతిపద అంటే పున్నమ తర్వాత కావున పున్నమ తెల్లారించబడితే మళ్ళీ ఉగాది వరకు మళ్ళీ శుక్రమౌఢ్యం ఉందన్నమాట. ఈ సంవత్సరం క్రోధనాభ సంవత్సరంలో 1/5/2024 బుధవారం అష్టమి. ఆ రోజున పగలు 1 గంటకు ఈ బృహస్పతి కృత్తిక 2 వృషభ రాశిలో ప్రవేశమవుతున్నాడు. దానికి నర్మదా, దాని రేవా నది అంటారు, నర్మదా పుష్కరం ప్రారంభమవుతుంది. ఆ పుష్కర ప్రారంభం లోపల ఆ 12 రోజులు పోయి మనం పెద్దల పేరు మీద వాళ్లకు పిండదానం చేసుకోవచ్చు. దాన్ని పుష్కర కాలం అంటారు. అయితే రాజాది నవనాయకుల యొక్క ఫలితం ఏంటిది? ఈ సంవత్సరం అంగారకు రాజు గనుక కుజుడు రాజైనా అందరితోని విరోధం, కలహం ఉంటుంది. అగ్ని భయం, చోర భయం, రోగ భయం అధికంగా ఉంటుంది. పంటలు సరిగ్గా పండవు, దాంతో ధరలు అధికంగా ఉంటాయి. సర్ప భయం కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. మంత్రి శని కనుక పంటలు వర్షాలు తక్కువ పడతాయి. ప్రజలు చాలా పీడించబడతారు. అనేక ట్యాక్సులు వేసి ప్రజలను బాధిస్తాడనమాట. సస్యాధిపతి కూడా శని అయినాడు కనుక అందరూ అధర్మంగా ఉంటారు. దాంతో చతురంగ బలాలంటే ఇంతకుముందు అశ్వబలమని, రథబలమని, గజబలమని, పదబలమని 4 రకాలు ఉండేది సైనికులు. కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఒకటే సైనికులు. ఆ సైనికులకు కొంత అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా కొంత పాపకృత్యాలు చేసి అన్యోన్యంగా వాళ్ళలో వాళ్ళకి కలహాలు చేసుకొని మన యొక్క దేశ సంరక్షణ లోపల వాళ్ళు కొద్దిగా కీలక పాత్ర వహించి మనకు నష్టం చేసే అవకాశం ఉంది కనుక చాలా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సస్యాధిపతి కుజుడు కావున సస్యాలు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే భూమిపుత్రుడు కనుక భూమిని సస్యంగా ఉంచే ప్రయత్నం చేస్తాడు. ఎర్రటి భూములు చాలా ఈ సంవత్సరం చాలా మంచిగా పండుతాయి. ధాన్యాధిపతి చంద్రుడైన కనుక ఆవులు చక్కగా పాలిస్తాయి. అన్ని యొక్క సస్యాలు, అన్ని యొక్క పంటలు సమృద్ధిగా పండుతాయి అన్నమాట. దేశం సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అర్ఘ్యాధిపతి శని అయినాడు కనుక శనికి సంబంధించినటువంటిది నువ్వులు, మినుములు, ఉలువలు, నల్ల ధాన్యాలు చాలా పండుతాయి. నల్ల భూములు పండుతాయి. వీటి కొద్దిగా ధరలు కూడా అధికంగా ఉంటాయి. మేఘాధిపతి శని అయినాడు కనుక ఈ మేఘాలు వస్తాయి కానీ వర్షం పడదు. దాంతో కొంత వర్షాలు తక్కువ అయ్యేటువంటి అవకాశం, ఖండవృష్టి అంటారు, ఖండవృష్టి పడుతుంది. రసాధిపతి గురువు. ఈ రసాధిపతి అంటే సర్వ సస్యాలు చక్కగా ఫలిస్తాయి, వృక్షాలు ఫలంగా వస్తాయి, దేశం సుభిక్షంగా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. నీరసాధిపతి కుజుడు. కుజుడు నీరసాధిపతి అయితే కస్తూరి, రాగి, రక్తం, రక్తచందనం, పగడాలు, బంగారం, వెండి వీటికి ధరలు బాగా ఉంటాయి. ఇవి చాలా సమృద్ధి అవుతాయి అన్నమాట. ఈ సంవత్సరం పశుపాలకుడు యముడైనాడు కనుక కొద్దిగా పంటలు తక్కువ పండుతోని ఈ గడ్డి పశుగ్రాసం తక్కువ పండుతుంది. దాంతో కొంత ఆవులు తక్కువ పాలిస్తాయి. ఆవులు అంటే పాలిచ్చేటువంటి పశువులు కొద్దిగా ఎక్కువ చనిపోయేటువంటి, ఏదైనా తెలివని రోగం వచ్చి చనిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఈ సంవత్సరం 13 ఏప్రిల్ 2024 రోజున చైత్ర శుద్ధ పంచమి శనివారం నాడు మేష సంక్రమణం కలుగుతుందన్నమాట. ఈ మేష సంక్రమణం మనకు మందవారం మేష సంక్రాంతి అవుతుంది. అంటే శనివారం మేష సంక్రాంతి అవుతుంది కనుక అర్ఘవృద్ధి అంటే ధరలు అధికంగా ఉంటాయి. దుర్భిక్షం అంటే క్షామం ఏర్పడుతుంది. అతివృష్టి
ధరలు కూడా ఎక్కువ ఉండి దుర్భిక్ష అవటానికి కోసం అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఈ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ప్రతిపద సోమవారం 22/6/2024 మూల నక్షత్రంలో కర్కాటక లగ్నమందు హరిణి యోగం లోపల భవకరణమందు ఆరుద్ర నక్షత్రం, ఆరుద్రకు రవి ప్రవేశిస్తున్నాడు. ఆరుద్ర ప్రవేశం అంటారు దాన్ని. ఆరుద్ర రాత్రి ప్రవేశమవుతుంది కనుక సస్యానుకూలంగా వర్షాలు పడతాయి అన్నమాట. గురువు మేషరాశిలో ఉంటే మేకలు ఎక్కువ చనిపోతాయి, సస్యాలు వృద్ధివంతాయి, ధరలు పెరిగిపోతాయి, యుద్ధ భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది 1 మే వరకే ఉంది. 1 మే తర్వాత మళ్ళీ బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అనమాట. వృషభ రాశి లోపల కృత్తికా నక్షత్రంలో 2వ పాదంలో ప్రవేశమై సంవత్సరాంతం కూడా ఈ వృషభ రాశిలో ఉంటాడు కనుక దీనివల్ల పశువులు, స్త్రీలకు అరిష్టం, మధ్యవృష్టి అంటే వర్షాలు కూడా చాలా తక్కువ పడేటువంటి ఉన్నాయన్నమాట. సస్యాలకు హాని కలుగుతుంది. వర్షాలు పడకుంటే పంటలు సరిగ్గా పడవు. నృపాణం సమరంభవేత్ అంటే రాజులకు కంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలతోని మనకు కలహాలు వచ్చేటువంటి అవకాశం చాలా బాగుంది అన్నమాట. ప్రత్యబ్ద యోగ ఫలం అంటే ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ప్రతిపద నాడు శుక్రవారం అవుతుంది కనుక సుభిక్షంగా, ఆరోగ్యంగా సమస్త ప్రాంతంలో కూడా పంటలు వండి చక్కగా ఉంటుందన్నమాట. ఆషాఢ శుద్ధ పంచమి గురువారం అవుతుందన్న సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అలాగే ఆషాఢ కృష్ణ పక్ష రోహిణి నక్షత్రంలో ఏకాదశి నాడు వస్తున్నాడు కనుక ఏకాదశి నాడు మధ్యంగా ఫలితం ఉందన్నమాట. పుష్యబహుళ అమావాస్య బుధవారం అవుతుంది కనుక అందరూ కూడా అన్యోన్యంగా ఉంటారు, జనవృద్ధి కలుగుతుందన్నమాట. బార్హస్పత్య మానం అంటే నవమానాలు ఉంటాయన్నమాట. చాంద్రమానము, సూర్యమానము, బార్హస్పత్యమానము, నక్షత్రమానం అని ఇట్లా 9 రకాల పంచాంగ గణన చేస్తాము. ఈ బార్హస్పత్యమానం కాశీలో లెక్క పెడతారు. దాన్ని ఈ సంవత్సరం అక్కడ వాళ్ళు నలనామ సంవత్సరం అంటారు. ఈ నలనామ సంవత్సరం అవుతుంది కనుక ధరలు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, జనులు సంక్షేమంగా ఉంటారు, అగ్నిభయం కలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. షష్ఠియోజన విస్తీర్ణం శతయోజన ఉన్నతం ఆడకం సప్రయంతు దేవమాని గణ్యతే దేశభాగా స్రదోషే పర్వతే శత్కుచ పర్వతేషు చ సప్తచ ద్వౌభాగే భూవి సజ్జన్యే స్వేవం వర్షతి త్రిధా అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో చైత్ర బహుళ ఏకాదశి శనివారం భరణి 3న అర్క వాస్తు కర్తరి ప్రారంభమవుతుంది. క్రోధినామ సంవత్సర వైశాఖ బహుళ ఏకాదశి వరకు ఈ యొక్క కర్తరి ఉంటుంది. దీనివల్ల మనకు కొద్దిగంత బాధలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సర పుష్యబహుళ ప్రతిపద పుష్యమి మంగళవారం 14 జనవరి 2025 రోజున మధ్యాహ్నం 2:46 పుష్యమి నక్షత్రం విష్కంభనామ యోగంలో బాలవకరణం లోపల వృషభ లగ్నం లోపల ఈ సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. మంగళవారం నాడు అవుతుంది కనుక చోర నాశనం అవుతుంది. స్నానఫలం మహాభీతి, వస్త్రధారణం రోగదాయం, గంధలేపనం విప్రనాశనం, జాజి పుష్పం కనుక సుశోభనంగా ఉంటుంది. ముత్యం ధరిస్తున్నాడు కనుక శుభదాయకంగా ఉంటుంది. రజిత పాత్ర అంటే వెండి పాత్ర పట్టుకున్నాడు కనుక సుభిక్షంగా ఉంటుంది. ఆహారం పాయసం తింటున్నాడు కనుక పశువులు నాశనం అయిపోతాయి అన్నమాట. అరటిపండు ఆ రోజు అయింది కనుక ఫలనాశనం అవుతుంది. ఆయుధం బిండి అనేటువంటి ఒక ఆయుధాన్ని ధరిస్తున్నాడు కనుక దాంతో వ్యాధి ఎక్కువ అవుతుంది. ఛత్రం రక్త ఛత్రం కనుక యుద్ధ భయం అయ్యేటువంటి అవకాశం ఉంది. వాహనం పులి కావున అరణ్యం లోపల మృగాలు క్షయిస్తాయి అన్నమాట, తక్కిరై. చేష్ట క్రోధంగా ఉంటుంది కనుక ముఖం జలనాశనం అవుతుంది. అవస్థ కూర్చొని ఉంటాడు కనుక ధరలు నిలకడగా ఉంటాయి అన్నమాట. దక్షిణ దిశకు ఉన్నాడు కనుక దక్షిణ దిశలో క్షామం అవుతుంది. దక్షిణ దిశ అంటే ఇప్పుడు మనకు ఆంధ్ర నుంచి మొదలు పెడితే కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా మనకు దక్షిణ దిశకే వస్తాయి. ఆ దక్షిణ ప్రాంతం లోపల కొంత దుర్భిక్షం, వర్షాలు పడక చాలా కష్టాలు పడేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. తిథిఫలం ప్రతిపద కనుక క్షామం అంటే పంటలు పండకుంటే క్షామం అంటారు. వారఫలం మంగళవారం కనుక దుఃఖంగా ఉంటుంది. వాడు కాలం అపరాహ్న కాలం కనుక శూద్ర నాశనం అవుతుంది. వృషభ లగ్నం కనుక
సుఖం నాస్తి అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఈ సంక్రమణ యొక్క ఇది. ఈ సంవత్సరం వర్షలగ్నం ధనుస్సు, లగ్న చతుర్థాధిపత్యం పొంది కోణంలో మిత్రక్షేత్రమందు ఉన్నందున తూర్పు ఉత్తర ప్రాంతాల్లో సుభిక్షంగా ఉంటుంది. మధ్యదేశమందు దుర్భిక్షం కలుగుతుంది. పడమర ప్రాంతంలో పశువృద్ధి కలుగుతుంది. జంతువులకు పీడ కలుగుతుంది అనమాట. చైత్ర శుద్ధ ప్రతిపద రేవతి ఉన్నందున జలగమది అంటే అక్కడ ఉత్తర ప్రాంతం లోపల కొన్ని వరదలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. జగల్లగ్నం మకరమైంది. దాంతో ధనస్థానంలో ఉందన్న ఏ గ్రహం దృష్టి లేనందున దేశమందు ధనధాన్య వృద్ధి సుభిక్షం కలుగుతుంది. బృహస్పతికి చతుర్థ తృతీయాధిపత్యం ఉన్నందువల్ల రాహుతో కలిసిన కనుక గురుచాండాల యోగం అంటారు. రాష్ట్రం లోపల రాష్ట్రులకు రాజుకు అంటే మంత్రులకు సఖ్యత లోపించి వాళ్ళలో వాళ్ళే కలహాలు పెట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. దేశాని కోసమని రాష్ట్రాని కోసమని అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి ప్రజలను బాగా చాలా పీడిస్తారు. ఈ విధంగా మనకు ఈ యొక్క జగల్లగ్నం వర్షలగ్నం ప్రవేశమవుతుంది. ఈ కార్తె ప్రవేశాల లోపల అశ్విని కార్తె లోపల భరణి కార్తె లోపల ఏం లేదు, కానీ రోహిణి కార్తె లోపల కొంత మంచి వర్షాలు పడతాయి. తర్వాత కార్తెల లోపల మనకు కొద్దిగా వర్షాలు తక్కువ ఉన్నాయి అన్నమాట. మళ్ళీ పుబ్బ కార్తె లోపల వర్షం పడుతుంది. ఉత్తర కార్తె లోపల వర్షం పడుతుంది. స్వాతి కార్తె లోపల వర్షం పడుతుంది. జ్యేష్ఠ మూల పురుషాల నక్షత్ర కార్తెల లోపల పర్వత ప్రాంతాల లోపల మాత్రమే వర్షం పడుతుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం లోపల పడుతున్నమాట మనకు కొద్దిగంత వర్షాలు తక్కువ పడేటువంటి అవకాశం ఉందన్నమాట. ఈ సంవత్సరం వెండి, బంగారం, బెల్లం, పటిక బెల్లం, పత్తి, శనగలు, వస్త్రాలు, జాజికాయ, ఖర్జూర పండ్లు, కొబ్బరి, నువ్వులు, ఆవాలు వీటి కొద్దిగా ధరలు అధికంగా ఉంటాయి. మిరపకాయలు, తర్వాత ఎర్ర ధాన్యం ఏదన్నా గోధుమలు వీటి కొద్ది ధరలు తక్కువ ఉంటాయి అన్నమాట. క్రోధినామ సంవత్సర ఉగాది 9వ తారీఖు నాడు మనకు ఉగాది పండుగ. ఆ రోజునే వసంత నవరత్నాలు ప్రారంభమవుతుంది అన్నమాట. 17వ తారీఖు నాడు మనకు 17 ఏప్రిల్ నాడు శ్రీరామనవమి అవుతుంది. 19వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 27వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి. తర్వాత మే నెల లోపల 1వ తారీఖు నాడు నర్మదా నది యొక్క పుష్కరాలు ప్రారంభమవుతుంది. ఆ రోజున మే డే కూడా అంటారు. 4వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 6వ తారీఖు నాడు మహాశివరాత్రి. 10 మే నాడు అక్షయ తృతీయ డోలా గౌరి వ్రతం. అలానే పరశురామ జయంతి అగ్నికర్తని ప్రారంభమవుతుంది. 12 మే నాడు శంకర జయంతి, రామాను జయంతి. 14వ తారీఖు నాడు వృషభ సంక్రమణం. అలానే ప్రపంచ మాతృ దినోత్సవం అని చెప్పి కూడా కొత్తగా పెట్టారు. 18వ తారీఖు నాడు వాసవి జయంతి. 19వ తారీఖు నాడు సర్వేషాం ఏకాదశి. 21వ తారీఖు నాడు స్మార్తానం ఏకాదశి. 22వ తారీఖు నాడు వైష్ణవనం ఏకాదశి. 23వ తారీఖు నాడు వ్యాస పూర్ణిమ. 26వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి. ఆ రోజున రాత్రి 10:02 చంద్రోదయం అవుతుందన్నమాట. 2వ తారీఖు జూను తెలంగాణ అవతరణ దినోత్సవం. ఆ రోజే ఏకాదశి. 5వ తారీఖు నాడు మహాశివరాత్రి. 8 జూన్ నాడు మృగశిర కార్తె ప్రవేశమవుతుందన్నమాట. 17వ తారీఖు నాడు మళ్ళీ 17 జూన్ నాడు మళ్ళీ సర్వేషాం ఏకాదశి. 22 జూన్ నాడు ఆర్ద్ర ప్రవేశమవుతుంది. 25 జూన్ నాడు సంకష్టహర చతుర్థి రాత్రి 10:10 చంద్రోదయం అవుతుంది. జూలైలో 2వ తారీఖున ఏకాదశి వస్తుంది, అది సర్వేషాం ఏకాదశి. 4వ తారీఖున మహాశివరాత్రి. తర్వాత 7వ తారీఖు నాడు పూరి జగన్నాథ్ రథయాత్ర. అది మనకు జగన్నాథం యొక్క రథం పూరి ప్రాంతం లోపల ఉందన్నమాట. 16వ తారీఖున 16 జూలై నాడు కర్కాటక సంక్రమణం, అంటే ఆ రోజంది దక్షిణాయనం ప్రారంభమవుతుందన్నమాట. 17వ తారీఖు నాడు తొలి ఏకాదశి, దాన్ని నిర్జల ఏకాదశి అంటారు. చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. 21వ తారీఖు నాడు వ్యాస పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. ఆనాడు
సికింద్రాబాద్ మహంకాళి జాతర కూడా ప్రారంభమవుతుంది అనమాట. 24వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి రాత్రి 9:47 చంద్రోదయం అవుతుంది. 25వ తారీఖు నాడు హైదరాబాదులో మహంకాళి జాతర అవుతుంది. 31 జూలై నాడు సర్వేశామ ఏకాదశి. 2వ తారీఖు ఆగస్టు నాడు మహాశివరాత్రి. 4 ఆగస్టు నాడు చుక్కల అమావాస్య. 8 ఆగస్టు నాడు నాగ చతుర్థి. 9 ఆగస్టు నాడు నాగ గరుడ పంచమి. 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం, ఆనాడు స్మార్తానామ ఏకాదశి. 25 ఆగస్టు నాడు వరలక్ష్మి వ్రతం. 17 తారీఖు నాడు శని త్రయోదశి. 19 తారీఖు నాడు ఋగ్వేద ఉపాకర్మ ఆపస్తంభవ కర్మ రాఖీ పున్నమ, రక్షాబంధనం. రాఖీ పున్నమ రక్ష కట్టుకుంటాం కనుక రక్షా పున్నమ అది. 22 తారీఖు నాడు సంకష్టహర చతుర్థి రాత్రి 9:10 చంద్రోదయం అవుతుంది. 27వ తారీఖు నాడు గోకులాష్టమి. 26వ తారీఖు నాడు స్మార్తులకు స్మార్త వైష్ణవ 2 విధంగా ఉంటుంది. ఏంటంటే కృత్తికా నక్షత్రం వేదవచన, సప్తమి వేదవచన, వైష్ణవులు దాన్ని ఆచరించరు కనుక మనకు వాళ్లకు ఒకరోజు వ్యత్యాసం కలుగుతుంది. 1 సెప్టెంబర్ నాడు మహాశివరాత్రి. 2వ సెప్టెంబర్ నాడు పొలాల అమావాస్య. ఆనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. ఆ రోజునే సామోపకర్మ. 6వ తారీఖు నాడు సెప్టెంబర్లో హరితాళికా వ్రతం. 7వ తారీఖు నాడు వినాయక చవితి. 8వ తారీఖు నాడు ఋషి పంచమి. 17వ తారీఖు నాడు కన్యా సంక్రమణం, అనంత వ్రతం చేస్తారన్నమాట. ఆనాడే హైదరాబాద్లో వినాయక నిమజ్జనం. 18వ తారీఖు నాడు మహాలయ ప్రారంభం, అంటే పెద్దలకు బియ్యం ఇస్తాం కనుక పెద్దలు బియ్యం ప్రారంభమవుతుంది అనమాట. 21వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి చంద్రోదయం రాత్రి 9:07. 28వ తారీఖు నాడు సర్వేశామ ఏకాదశి. 30 సెప్టెంబర్ నాడు మహాశివరాత్రి. 2 అక్టోబర్ నాడు గాంధీ జయంతి. ఆనాడు మహాలయ అమావాస్య, పితృ అమావాస్య, పితరమాస. ఆనాడు బతుకమ్మ ప్రారంభమవుతుంది. 3వ తారీఖు నాడు శరన్నవరాత్రాలు, అంటే దేవీ నవరాత్రాలు ప్రారంభమవుతాయి అన్నమాట. కలశ స్థాపన చేసి పూజ చేస్తారు. 9వ తారీఖు నాడు మూలారిక్షే సరస్వతి స్థాపనం, అంటే మూల నక్షత్రం ఉంటుంది. ఆనాడు సరస్వతి పూజ ప్రారంభమవుతుంది. దాన్ని 10వ తారీఖు నాడు త్రిరాత్రి కలశోత్సవం, కలశ స్థాపన, దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ ఆ రోజు అవుతుంది అనమాట. 11వ తారీఖు నాడు మహర్నవమి. 12వ తారీఖు నాడు విజయదశమి, దసరా. 13వ తారీఖు నాడు స్మార్తానామ ఏకాదశి. 14వ తారీఖు నాడు మధ్వలక ఏకాదశి. 16వ తారీఖు కోజాగరి వ్రతం. 17వ తారీఖు నాడు శరత్ పూర్ణిమ. 20వ తారీఖు నాడు మళ్ళీ సంకష్టహర చతుర్థి రాత్రి 8:10 చంద్రోదయం అవుతుంది. 21వ తారీఖు నాడు సర్వేశామ ఏకాదశి. 30వ తారీఖు నాడు నరక చతుర్దశి, అంటే తెల్లవారితే గురువారమనంగా స్నానం చేస్తారు, దాన్ని హారతి తెచ్చుకుంటారు అనమాట. ఆ రోజే మహాశివరాత్రి. 31వ తారీఖు నాడు ధనలక్ష్మి పూజ, దీపావళి. 1 నవంబర్ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఆనాడు కేదారి వ్రతం. 2వ తారీఖు నాడు బలిపాడ్యమి, ఆకాశదీపం. 3వ తారీఖు నాడు భగిని హస్త భోజనం, భావీజీ అంటారు, అంటే చెల్లెలింటికి పోయి అక్క ఇంటికి పోయి అన్నవారు భోజనం చేస్తారు. 5వ తారీఖు నాడు నాగ చతుర్థి. 12వ తారీఖు నాడు సర్వేశామ ఏకాదశి. 13వ తారీఖు నాడు తులసి వివాహం, చిలుకు ద్వాదశి అంటారు. 14వ తారీఖు నాడు చాచా నెహ్రూ యొక్క జయంతి. 15వ తారీఖు నాడు జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ. 19వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి రాత్రి 8:12 చంద్రోదయం అవుతుంది. 26వ తారీఖు నాడు సర్వేశామ ఏకాదశి. 29వ తారీఖు నాడు మహాశివరాత్రి. 7 డిసెంబర్ నాడు సుబ్రహ్మణ్య షష్ఠి. 11వ తారీఖు నాడు సర్వేశామ ఏకాదశి. ఆనాడే గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. 14వ తారీఖు నాడు దత్త జయంతి. అది 16వ తారీఖు నాడు ధనస్సంక్రమణం ప్రారంభమవుతుంది, ధనుర్మాసం. దీనికి ధనుర్మాసం ప్రారంభమైతే గోదా పూజలు, తిరుపావే చదువుతారు, తర్వాత కళ్యాణం చేస్తారన్నమాట. 18వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి చంద్రోదయం రాత్రి 7:24 అవుతుంది. 25వ తారీఖు నాడు క్రిస్టమస్ పండుగ. 20వ తారీఖు నాడు శనివారం త్రయోదశి. 29 మహాశివరాత్రి. 10వ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి.
13 జనవరి నాడు భోగి పండగ, 14 నాడు మకర సంక్రమణం సంక్రాంతి పండుగ, ఉత్తరాయణ పుణ్యకాలం, 15వ తారీఖు నాడు కనమ, 17వ తారీఖు నాడు సంకష్టర చతుర్థి రాత్రి 9:03 చంద్రోదయం అవుతుందన్నమాట. 25 జనవరి నాడు సర్వేశాం ఏకాదశి, 27 నాడు మహాశివరాత్రి. ఫిబ్రవరి 3వ తారీఖు నాడు వసంత పంచమి, ఫిబ్రవరి 4వ తారీఖు నాడు రథసప్తమి, ఫిబ్రవరి 8వ తారీఖు నాడు ఏకాదశి, 16 ఫిబ్రవరి నాడు సంకష్టహర చతుర్థి రాత్రి 9:20 చంద్రోదయం, మళ్ళీ 24వ తారీఖు నాడు సర్వేశం ఏకాదశి, 26వ తారీఖు నాడు మహాశివరాత్రి, 10 మార్చి నాడు సర్వేశాం ఏకాదశి, 12వ తారీఖు నాడు కామదహనం, 14వ తారీఖు నాడు హోళికోత్సవం, 17వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి. ఈ విధంగా మనకు ఈ పండుగలన్నీ కూడా ఇవి అయిన తర్వాత మనకు ఏ రాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి వీక్షిస్తే, ఈ సంవత్సరము మేషరాశి వాళ్లకు 1వ మే నుంచి గురుబలం వస్తుంది. శని బాగా ఉన్నాడు. ఇవి 2 గ్రహాలు బాగున్నాయి కనుక మే నుంచి గ్రహచారం చాలా బాగుంటుంది. అన్ని కార్యాల లోపల జయం కలుగుతుంది, అంతా బాగుంటుంది. కానీ ద్వాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు కనుక ఆ రాహు శాంతి కోసమని రోజు కొన్ని మినుములు బెల్లం ఒక 18 రోజుల దాకా ఆవుకు తిలిపించడమా, లేకుంటే దుర్గా సప్తశతి శ్లోకం చదువుకోవడమా, లేకుంటే అమ్మవారిని పూజించడమా, దీని ద్వారా వాళ్లకు ఉన్నటువంటి దోషంపై చాలా బాగుంటుంది. ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్లకు ఇప్పుడు ద్వాదశంలో ఉన్నాడు బృహస్పతి, తర్వాత దినముల్లో వస్తాడు. శని కూడా బాగలేడు, ఒక రాహువే బాగున్నాడు కనుక శని గురువు పూజల కోసం శాంతి కోసమని బృహస్పతి కోసమని వెంకటేశ్వర ఆరాధన చేసినట్టయితే ఈ గురుదోషంపై వాళ్ళు సుఖంగా ఉంటారన్నమాట. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం బాగలేదు. ఎందుకంటే ఇప్పుడు మే దాకా గురుబలం చాలా బాగుంది. మే నుంచి వాళ్లకు ద్వాదశ స్థానం లోపల బృహస్పతి వస్తున్నాడు, 9వ స్థానం లోపల శని, 10వ స్థానం లోపల రాహు, వీళ్ళిద్దరు కూడా బాగలేరు కనుక వీళ్ళు కూడా శని రాహు బృహస్పతి ఈ 3 గ్రహాల కోసమని జపాలు చేయించుకోవచ్చు, వాళ్ళు సొంతంగా చేయించుకోవచ్చు. లేదా ఒక 41 రోజుల మండల పర్యంతం రోజు కొంత శనగలు లేదా శనగపప్పు, మినుములు లేదా మినపప్పు, నువ్వులు ఇవి 3 కలుపుకొని కొంత బెల్లం కలిపి 41 రోజులు శ్రద్ధగా ఆవుకు పెట్టి రోజు ఉదయం స్నానం చేసి అశ్వత్థ ప్రదక్షిణాలు అంటే రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్టయితే వీళ్ళ యొక్క దోషం పోయి వీళ్ళు చాలా బాగుంటారన్నమాట. కర్కాటక రాశి వాళ్లకు ఒక శని బాగలేడు, అష్టమంలో శని ఉన్నాడు. అష్టమ శని చాలా బాధలు పెడతాడు. ఎంత మంచి పనున్నా ఎటువంటి గొప్ప వాళ్ళైనా కానీ వాళ్లకు చాలా కష్టాలు పెడతాడు. ఎంత గొప్ప కీర్తివంతుడైనా అనవసరంగా కష్టాలు పడతాడు. ఈ వస్త్రాంతం కూడా వాళ్లకు శని బలం లేదు, గురుబలం వస్తుంది. అయినప్పటికీ కూడా శని కోసమని వీళ్ళు తప్పకుండా శని పూజ చేసుకోవాలి. నవగ్రహాల దగ్గర శని ఉంటుంది, ఆ శనికి తైలాభిషేకం చేయించుకోవచ్చు. బ్రాహ్మడు దొరకకపోయినట్లయితే మీరే సొంతంగా వెళ్ళి ఆ శని భగవంతుని మీద కొద్ది నూనె పోసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ శనీశ్వరుడికి నమస్కారం చేసి ఒక శ్లోకం చెప్తాను, శ్రద్ధగా వినండి. కోణస్థ పింగళో బబ్రు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరి శనైశ్చరో మంద పిప్పలాదేవ సంస్థుత. ఈ 10 నామాలు రోజుకు ఒక 10 సార్లు చదువుకుంటే 100 సార్లు అవుతుంది. దీంతో ఈ అష్టమ శని దోషంపై వాళ్ళు సుఖంగా ఉంటారన్నమాట. సింహరాశి వాళ్లకు ఈ సంవత్సరం అష్టమంలో రాహున్నాడు, సప్తమంలో శని ఉన్నాడు, బృహస్పతి కూడా బాగలేడు. దశమస్థానంలో కర్మస్థానంలో ఉన్నాడు కనుక వీళ్ళు చేసే పని లోపల కానీ పెద్దాంట్లో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండవసరం. ఇంట్లో భార్యతో కూడా కలహాలు అవుతాయి, అన్నదమ్ములతోని లేదా తల్లిదండ్రులతోని కలహాలు అవుతాయి, భూ వివాదాలు వస్తాయి. అందుకోసం వీళ్ళు కూడా ఈ 3 గ్రహాలకు శాంతి చేసుకుంటే, బృహస్పతికి, రవికి, శనికి, రాహుకు వీళ్ళు శాంతి చేసుకుంటే వీళ్ళకు కూడా బాగుంటుంది అనమాట. రాశి వాళ్లకు ఈ సంవత్సరం ప్రస్తుతానికి మే వరకు బాగానే ఉంది. మే తర్వాత ఈ గురువు మారుతున్నాడు, రాహు కూడా మధ్యంలో ఉన్నాడు కనుక వీళ్ళకంత పెద్ద కష్టమైన పీరియడ్ కాకుండా కానీ బాగానే ఉంటుంది అనమాట. తులారాశి వాళ్లకు ఇప్పుడు బాగానే ఉంది. మే 1 నుంచి గురువు అష్టమంలో వస్తున్నాడు. అందుకోసం వీళ్ళు తప్పకుండా బృహస్పతి శాంతి చేసుకోవాలి. శాస్త్రం ఏంటంటే ఏ రోజున ఏ గ్రహం ప్రవేశమవుతుందో
ఆ గ్రహానికి ఆ రోజునే శాంతి చేసుకుంటే సంవత్సరం దాకా సుఖంగా ఉంటాడు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే దోమలు రాకముందే తలుపు పెట్టుకుంటే దోమలు రూపలు రావు, అప్పుడు మనకేం కష్టం ఉండదు. వచ్చినాకైతే దానికి ఎన్నో విధాలు చూపెడతారు. అందుకోసమని ఏ గ్రహం అయితే మనకు అరిష్ట స్థానంలో వస్తుందో ఆ గ్రహానికి ఆ రోజునే పూజ చేసుకుంటే దాంతో చాలా సుఖంగా ఉంటుంది. మే 1వ తారీఖు నాడు గురువు మారుతున్నాడు. ఆ గురువు మారినాడు సరిగా ఒక పసుపు రంగు బట్ట, ప్రమాణం ఏం లేదు దానానికి 1 మీటర్ కావచ్చు, జాకెట్ పీస్ కావచ్చు, ధోతి కావచ్చు, చీర కావచ్చు, మీ శక్తి కొద్దీ ఒక పసుపు రంగు బట్ట, శనగపప్పు కిలో పావుకు తక్కువ కాకుండా, బెల్లం 1 పావు కిలో, నెయ్యి 1 పావు కిలో దగ్గర నుంచి కిలో పావు దాకా మీ శక్తి ఉన్నంత, ఇత్తడి పాత్ర, గిన్నె, గిలాస్, గంజు ఏదైనా ఒకటి పెట్టుకొని కొద్దిగా పసుపు 100 గ్రాముల పసుపు పొడి అవన్నీ ఒక దాంట్లో పెట్టుకొని, మీకు బ్రాహ్మణుడు దొరికినా దొరకకపోయినా ఈ రోజున నాకు బృహస్పతి బాగా లేడు, ఈ రోజు సంవత్సరం దాకా బృహస్పతి బాగుంటలేడు కనుక ఆ బృహస్పతి గ్రహం కోసమని నేను దానం చేస్తున్నాను, దానివల్ల నాకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆ బృహస్పతికి దండం పెట్టుకొని అది మీకు నవగ్రహాల దగ్గర పెట్టండి. ఎవరు బ్రాహ్మణుడు లేకుంటే, బ్రాహ్మణుడు ఉంటే బ్రాహ్మణుడు చెప్తే బ్రాహ్మణుడు మీకు చక్కగా విధి విధానంగా సంకల్పం చెప్పి దానం తీసుకుంటాడు. అట్లా చేసినట్టయితే మీకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా కూడా మీకు సాధ్యమైనంత వరకు ప్రతి గురువారం అన్నా లేకుంటే 19 రోజులు కరెక్ట్ అన్నా రోజు కొద్దిగా శనగపప్పు బెల్లం పెట్టినట్టయితే మీ యొక్క ఆ బృహస్పతి గ్రహ దోషం పోతుందన్నమాట. వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే శని ఒక్కడే అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ఎంత బాగువాడు, అష్టమ శని కన్నా పర్లేదు, కానీ అర్ధాష్టమ శని అంత బాగువాడు కనుక ఆ శని కోసమని ఇట్లాగే ఆ శని స్తోత్రం చేసుకొని శనికి తైలాభిషేకం చేసుకొని శని దానం ఇచ్చుకోండి. లేకుంటే ఇంకా మీకు ఒక సులభమైన ఉపాయం చెప్తాను. ఒక చతురస్రంగా 4 మూలలు ఉండేటట్టుగా ఒక జానడి అంటే 9 ఇంచులతోనే ఒక నల్ల బట్ట తీసుకొని దాంట్లో కొన్ని నువ్వులు పోసి ఆ 4 కొసలు కలిపి మీదికి వత్తి తీరుగా చేసుకొని ఆ మొత్తం వాళ్ళు మొదలలో పిరికటి నూలు పోసి 4 కొసలు వత్తి తీరుగా చేసుకొని దాన్ని నువ్వుల నూనెలో ముంచి ఒక ప్రమిదలో పెట్టి శనిగ్రహం దగ్గర ఖచ్చితంగా 19 రోజులు రెగ్యులర్గా పెట్టండి. పెడితే మీకు ఈ దోషం 100% పోతుంది. ఇది మాత్రం శాస్త్ర ప్రమాణం. ధనురాశి వాళ్లకు ఈ సంవత్సరం శని చాలా బాగున్నాడు. బృహస్పతి షష్టమంలో రీపుక్షేత్రంలో ఉన్నాడు. అందుకోసమని ఒక రాహు మాత్రం అర్ధాష్టంలో ఉన్నాడు. రాహు అర్ధాష్టంలో ఉంటే నరాలకు, కీళ్లకు, మోకాళ్లకు, మోచేతులకు వీటి సంబంధించినటువంటి నడుము నొప్పి ఇవి అధికమవుతాయి. తర్వాత చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా అయితే కనుక రాహు శాంతి చేసుకుంటే మంచిది. రాహు దోషం కోసమని దుర్గా సప్తశతి పాఠం, దుర్గా సప్తశ్లోకి శ్లోకం, అవి ఏవి లేకుంటే దుర్గా చాలీసా, ఇవి లేకుంటే శ్రీమాత్రే నమః అని రోజు ఒక 105 సార్లు అనుకొని ప్రతి మంగళవారం కానీ, ఆదివారం కానీ, శనివారం కానీ మీకు వీలున్నాడు నువ్వులు బెల్లం ఆవు పెట్టండి. దాంతో ఈ రాహు దోషం పోతుందన్నమాట. ఈ సంవత్సరం మకర రాశి వాళ్లకు గ్రహచారం చాలా బాగుంది. ఎందుకంటే రాహు తృతీయంలో ఉన్నాడు, పంచమంలో బృహస్పతి ఉన్నాడు, ద్వాదశంలో శని బాగలేడు, ఆయన ద్వాదశంలో ఉన్నాడు. ఆ రాశి కనుక వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ చేయడు కనుక మకర రాశి వాళ్ళకు పెద్ద ఎక్కువ ఏం లేదు. కుంభరాశి వాళ్లకు చాలా బాగలేదు. ఒకటి ఉన్నది, ద్వితీయంలో రాహు ఉన్నాడు, అర్ధాష్టమంలో బృహస్పతి ఉన్నాడు. ఈ 3 గ్రహాలు బాగలేవు కనుక కుంభరాశి వాళ్ళు యథావిధిగా శాంతి చేసుకొని నవగ్రహ పూజ, బృహస్పతి, శని, రాహు ఈ 3 గ్రహాలకు జపం చేయించుకొని హోమం చేయించుకోండి. వీలు లేని వాళ్ళు మీరే సొంతంగా చేసుకోండి. ఓం శనివారం నాడు ఓం శనీశ్వరాయ అని చెప్పి ఒక 105 సార్లు అనుకోండి. గురువారం నాడు ఓం గురవేర అని చెప్పి ఒక 105 సార్లు అనుకోండి. అట్లాగే మంగళవారం నాడు కానీ శనివారం నాడు రాహువేనని చెప్పి చేసుకోండి. మీకు ఒకవేళ దేవి ఆలయం, దుర్గాలయం దగ్గర ఉంటే, హనుమంత ఆలయం దగ్గర ఉంటే మీరు ఇంతకన్నా ఇంకా చిన్న ఒక ఉపాయం ఏంటంటే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి అశ్వత్థం అంటే రాగి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయండి. చెట్టును ముట్టుకోకూడదు, పూజ చేయకూడదు. ఓం నమ శివాయ అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ అనుకుంటూ ప్రదక్షిణం చేసి 11 ప్రదక్షిణాలు చేసి ఇంటికి పండి. ఇట్లా మీరు ఒక 21 రోజులు చేయండి. చేస్తే మీకు ఈ గ్రహ దోషం పోతుందన్నమాట. మీనరాశి వాళ్లకు కూడా ఈ సంవత్సరం ఒకటేమో 7.5 ఉంది. జన్మం లోపల రాహు ఉన్నాడు, తృతీయంలో బృహస్పతి ఉన్నాడు. ఈ 3 గ్రహాలు బాగలేవు అనుకుంటా మీనరాశి వాళ్ళు కూడా యథావిధిగా శాంతి చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీకు అందరికి కూడా ఈ విధంగా సాధ్యమైనంత వరకు పంచాంగంలో గ్రహచారంగా ఉన్నటువంటి గ్రహచార దోషాలు పోవటానికి అన్నీ మీకు చెప్పినాను. మీరు సొంతంగా చేసుకోవచ్చు. లేకపోతే నేను మంచిర్యాలలో ఉంటాను. నా పేరు శ్రీరామ్ భట్ల రాజేశ్వర సిద్ధాంతి.
మా ఇల్లు గేట్ అవతల ఉంటుంది. నా ఫోన్ నెంబర్ 9849356088. లేకుంటే 9989419191. దేనికైనా ఫోన్ చేసి మీరు అడిగితే రాత్రి కాకుండా పగలు ఎప్పుడు అడిగినా కానీ నేను ఏ పూజలు లేకుంటే మీకు తప్పకుండా సమాధానం చెప్తాను, మీకు పరిహారం చెప్తాను. మీరు నాతో చేయించుకున్నా ఎవరితో చేయించుకున్నా మంచిది. మీరు నా దగ్గరికి వస్తే మీకు సులభంగా మీరు చేసుకునే పద్ధత, బ్రాహ్మణ్ చేసుకునే పద్ధత, మీ శక్తి కొద్దీ అని చెప్తాను అనమాట. స్వస్తి సర్వేషాం లోకా సమస్తా సుఖినో భవంతు.